నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే టీమిండియా టీ20 వరల్డ్ కప్ను సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజేతగా నిలిచిన తీరు చారిత్రాత్మకమని అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించిన పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. అలాగే టీమిండియా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు, జట్టు మొత్తానికి, కోచింగ్ సిబ్బందికి శుభాభినందనలు తెలుపుతున్నానని వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను సాకారం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తినందుకు కృతజ్ఞతలంటూ టీమిండియాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. విశ్వ విజేతలకు అభినందనలంటూ టీమిండియా విజయం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రెండవసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకుని విశ్వ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నిలబెడుతూ రోహిత్ సేన సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తుది పోరులో జట్టు మొత్తం సమిష్టిగా రాణించిన తీరు అద్భుతమని తెలిపారు. ఆద్యాంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఒత్తిడిని జయించి సగర్వంగా ప్రపంచ కప్ సాధించి పెట్టిన భారత్ క్రికెటర్లకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలంటూ నారా లోకేష్ తెలిపారు. మీ విజయం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా టీమిండియా వరల్డ్ ఛాంపియన్లుగా అవతరించడం పట్ల స్పందించారు. కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ స్పందించారు. మీ పట్టుదల, మీ కృషి ఫలించాయి. ఇవి ప్రతి భారతీయుడు గర్వించదగిన క్షణాలు. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు.